రాబిన్హుడ్ అంటే మన జీవి గారు సార్ డోంట్ థింక్ అదర్వైజ్ ఏదో మా సినిమా గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ అవర్ ఫిలిం. అండ్ ఎనియో కింగ్స్టన్ డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే మొన్న ఈ మధ్య రిలీజ్ చేసిన మా డ్రాగన్, మా తమిళ నుంచి మేము చేస్తున్న సినిమాలు అన్నీ బాగా నడుస్తున్నాయి. అదే సెంటిమెంట్ దీనికి కూడా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాం. అలాగే మంత్ ఎండ్కి మా సినిమాకి కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తే వెంకీ ఉన్నాడు, వెంకీ అట్లూరి. చెప్పేది కాదు వెంకీ అట్లూరి రీసెంట్గా మా లక్కీ భాస్కర్ అని చెప్పి 3-4 లాంగ్వేజ్లో కొట్టేసి కూర్చున్నాడు కామ్గా. అందరు సక్సెస్ఫుల్ పీపుల్ ఈ ఫస్ట్ రోలో కూర్చుని ఉన్నారు. సార్ ఇదే పాజిటివ్ ఎనర్జీ మా అందరు జీవి గారి మీద పడి ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన పనిచేసిన ప్రతి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, ఇంకొక క్వశ్చన్. మీరు ఎలానో రాబిన్హుడ్ అన్న టాపిక్ తీశారు కాబట్టి, సో ఇప్పటి వరకు మాకేది రిలీజ్ అవ్వని ఒక లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుందని. అంటే దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్లో అది చెప్పండి సినిమా చూసి వచ్చిన ఆనందంలో చెప్పండి. డేవిడ్ వార్నర్ గారు చేశారండి చిన్న ఇది. సరే ఆ చిన్న అడిగారు కాబట్టి మరి బాగోదు వెంకీ, సారీ నీ పర్మిషన్ లేకుండా చెప్పడానికి. ఎస్, చిన్న క్యారెక్టర్ చేశారు, చాలా ఎక్సైట్ అవుతామండి. ఆయన మన ఇండియన్ సినిమాలో లాంచ్ చేసినట్టు దట్టు మా రాబిన్హుడ్ సినిమాకి దక్కడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవాళ వెళ్ళాక మీ టీం అందరితో ఏమేమి సంభాషణలు అవుతాయో ఏంటో, బట్ థ్యాంక్ యూ సార్, అద్భుతమైన న్యూస్ ఇచ్చినందుకు.